ఏంటండి ఏంటి దౌర్జన్యం? బాబును అలా ఎలా తీసుకొస్తారు మీరు? మీకు ఈ బాబుకి ఏం సంబంధం లేదు కదా. మా దగ్గర నుంచి బాబుని ఎలా తీసుకుంటారు? ఎందుకంటే మీకు ఈ బాబుకి సంబంధం ఉందని మాకు నమ్మకం కలగలేదు కాబట్టి. మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం మాకు లేదు. బాబునివ్వండి. సరే అయితే అందరం కలిసి స్టేషన్కి వెళ్దాం. పోలీసులే ఈ బిడ్డ ఎవరో కరెక్ట్గా చెప్తారు. అరే, మా బాబుని కూడా అదే రోజు కిడ్నాప్ చేశారు. మార్పిడి వల్ల మా బాబు మీ ఇంటికి వచ్చాడని చెప్తున్నాం కదా. మళ్ళీ ఏంటిదంతా? మీరు చెప్పింది నిజమే అయితే, ఈ బాబు మీ కొడుకే అయితే మీతో పంపించడానికి మాకే అభ్యంతరమూ లేదు. కానీ ఈ బాబు మా వదిన కొడుకు, అది నిజమని మాకు కూడా తెలుసు. అంటే మీరు చెప్తుంది అబద్ధమే అయి ఉండాలి. కాదు, మీరు చెప్పిందే నిజం అంటే మేం కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, ఆన్సర్ చేయండి. ఆ తర్వాత బాబుని తీసుకెళ్ళండి. వీళ్ళు దొరికిపోతే నేను దొరికిపోతానే. అమ్మో, ఇప్పుడే జైల్లోంచి వచ్చా. ఇదంతా చేసింది నేనేనని రుజువైతే కౌశికి జాలి లేకుండా నన్ను జైలుకు పంపించేస్తుంది. ఇప్పుడెలా? చెప్పండి, స్టేషన్లో మాట్లాడుకుందామా లేదా ఇక్కడే మాట్లాడుకుందామా? ఇక్కడే అడగండి. మీకు ఈ బాబు ఏ హాస్పిటల్లో పుట్టాడు? ఎస్కేఎం హాస్పిటల్లో. మీకు డెలివరీ చేసిన డాక్టర్ పేరేంటి? విజయ్ శంకర్. బాబు ఏ డేట్లో పుట్టాడు? జూలై 4th. ఆంటీ, మీరు పిలిచిన వాళ్ళని బాగానే ప్రిపేర్ చేశారుగా. మళ్ళీ కౌశికిని మోసం చేయాలంటే ఈ మాత్రం తయారు చేసి ఉండాలి కదా. జగదాత్రి బాబుని వాళ్ళకిచ్చేసిందా? ఏమైంది? ఏం జరుగుతుంది? కేదార్ ఎవరికో ఫోన్ చేస్తున్నాడు. హలో, ఎస్కేఎం హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ విజయ్ శంకర్ గారేనా మాట్లాడేది? అవునండి. డాక్టర్ గారు, జూలై 4th మీరు సుజాత అనే ఆవిడకి డెలివరీ చేశారా? లేదండి, ఆ రోజు నేను వచ్చి నా అల్లున్నే తీసుకెళ్లిపోదాం అనుకున్నారా? చెప్పండి, ఎవరు మీరు? కొట్టుకొని చెప్పండి. చెప్పరా, చెప్పు. ప్లీజ్ సార్, కొట్టుకోండి సార్. చెప్పరా. కొట్టుకోండి సార్. చెప్తాను సార్, మొత్తం చెప్తాం. దయచేసి కొట్టకండి సార్. ఏ జగదాత్రి, ఇంత పెద్ద అబద్ధం చెప్పిన వాళ్ళు ఇప్పుడు చెప్పేది మాత్రం నిజమని ఎలా నమ్మగలం? వీళ్ళని పోలీసులకు అప్పచెప్పండి. వీళ్ళ సంగతి వాళ్లే చూసుకుంటారు. అవునవును, ఆయన మన బిడ్డ మనకు దక్కాడు, అదే చాలు. సరిపోదు పిన్ని గారు. వీళ్ళ వెనకాలండి ఇదంతా నడిపించింది ఎవరో కూడా మనకు తెలియాలి కదా. చెప్పండి, మీతో ఈ పని ఎవరు చేపించారు? ఎవరూ చేపించలేదు మేడం. టీవీలో పిల్లల కిడ్నాప్ గురించి తెలుసుకొని పిల్లల మార్పిడి కూడా జరిగిందని తెలుసుకొని వచ్చాం. మాకు పిల్లలు లేరు మేడం, అందుకే ఇదంతా చేశాం. అబద్ధం. మీరు చెప్తుందంతా అబద్ధం. అది అబద్ధమని నీకెలా తెలుసో? ఎలా అంటే, మన ఇంట్లో చేసిన DNA టెస్ట్ గురించి వీళ్ళకెలా తెలిసింది? అది మ్యాచ్ అవ్వలేదని కూడా మరి వీళ్ళెలా చెప్తున్నారు? ఇందాక అందరి ముందు చెప్పినప్పుడే తెలుసుంటుంది. లేదు నిషి, వీళ్ళకి ముందే తెలుసు. అందుకే బాబుని వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చారు. వీళ్ళ దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ లేకపోయి ఉంటే వజ్రపాటింటికి ఇంత ధైర్యంగా వచ్చేవాళ్లే కాదు. ఆగండ్రా. రైట్. తప్పించుకున్నారా? అయ్యో, పారిపోయారు. వాళ్ళని పోలీసులకు పట్టించుంటే బాగుండేది కదా.
హా, వాళ్ళ వెనక ఉన్నది ఎవరో తెలుసుకునే వాళ్ళం కదా. కార్ నెంబర్ నోట్ చేసుకున్నాం వదిన. పైగా సీసీ కెమెరాస్ లో వాళ్ళిద్దరి ఫేస్లు కూడా ఉన్నాయి. అన్ని డీటెయిల్స్ పోలీసులకు ఇచ్చి కేసు పెడతాం అక్క. వాళ్ళ సంగతి పోలీసులు చూసుకుంటారు. వదిన, ఇంకొకసారి ఇలా ఎవరైనా వస్తే మీరు బాబుని మాత్రం ఇవ్వకండి. బయలుదేరింది బాయ్. గుడ్. యామిని ఇక్కడికి వచ్చే వరకు ఫాలో అవుతూ ఉండమని చెప్పు. అలాగే బాయ్. బాయ్. ఆ అమ్మాయి వెళ్లే ముందు వాళ్ళ మావయ్యని చూడాలని అడగడం, మీరు ఆ అమ్మాయిని ఇక్కడికి రమ్మని చెప్పడం నాకెందుకో కరెక్ట్గా అనిపించట్లేదు బాయ్. యామినిలో ఉన్న భయమే మన ఆయుధం దేవా. ఎయిర్పోర్ట్కి వెళ్లే ముందు వాళ్ళ మామయ్యని చూస్తే ఇంకా భయపడుతుంది. మన పని ఇంకా జాగ్రత్తగా చేస్తుంది. ఏంటి దేవా, జేడికి భయపడుతున్నావా? భయపడడం లేదు బాయ్, జాగ్రత్తగా ఉండడం మంచిది కదా అంటున్నా. చెప్పాను కదా దేవా, జేడి దృష్టిలో మీనన్ చనిపోయాడు. సో జేడి రిలాక్స్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు నేను కొట్టే ప్రతి దెబ్బ జేడికి ఇంకా గట్టిగా తగులుతుంది. ఇన్ని రోజులు క్రైమ్కి మీనన్ అన్న పేరుంది, ఇక ఆ పేరు ఉండదు. సో ఇప్పుడు జేడీని ఓడించడానికి శత్రువు కూడా ఉండడు. సరే బాయ్, ఇంకో 10 నిమిషాల్లో ఆ అమ్మాయి వస్తుంది. చెక్ చేసి లోపలికి తీసుకుని వస్తా. సరే వెళ్ళు.